జన్వాడ ఫామ్ హౌస్ కేసులో హైడ్రా విధి విధానాలపై కీలక ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత కోసం ఏర్పాటు చేసిన హైడ్రా విధి విధానాలను తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ఏ ప్రాతిపదికన హైడ్రాను ఏర్పాటు చేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జీవో 99లోని నిబంధనల ప్రకారమే హైడ్రా నడుచుకోవాలని ఆదేశించింది. అన్ని డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాతే చర్యలు తీసుకోవాలని తెలిపింది హైకోర్టు. జన్వాడలోని ఫామ్ హౌస్ను కూల్చివేయకుండా స్టే ఇవ్వాలని దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఓఆర్ఆర్ పరిధిలో హైడ్రా పనిచేస్తుందని ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణ మాత్రమే హైడ్రా విధి అని తెలిపారు. జీహెచ్ఎంసీతో కలిసి హైడ్రా పనిచేస్తుందన్నారు ప్రభుత్వ లాయర్. తనిఖీల కోసమే జన్వాడ ఫామ్ హౌస్కు హైడ్రా వెళ్లిందని చెప్పారు. నిబంధనల మేరకే హైడ్రా పనిచేస్తుందన్నారు. అయితే హైడ్రా పరిమితులు, హైడ్రా కమిషనర్కు ఉన్న అధికారాలేంటో చెప్పాలని ఆదేశించింది హైకోర్టు. హైకోర్టు ఆదేశాలతో హైడ్రా పరిధి విధానాలపై చర్చ జరుగుతోంది. హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకు ఉంటుంది. జీహెచ్ఎంసీలోని అన్ని ప్రాంతాలు హైడ్రా గొడుగు కిందకే వస్తాయి. అర్బన్, రూరల్, లోకల్ బాడీస్ కూడా హైడ్రా పరిధిలోకి వస్తాయి. ఇవి కాక ప్రభుత్వ నిర్ణయం ప్రకారం హైడ్రా పరిధిలోకి ఏ ప్రాంతాన్నైనా చేర్చొచ్చు లేదా తొలగించొచ్చు కూడా. ఇక హైడ్రా విధి విధానాలు సంగతికి వస్తే జీహెచ్ఎంసీ ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. చెరువులు, కుంటల పరిరక్షణ బాధ్యత, రోడ్ల ఆక్రమణలను నిలువరించడం ఆ విభాగం పని. అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేయాలి. ప్రభుత్వ ఆస్తులు, పార్కులు, లేఅవుట్లలోని ఓపెన్ స్థలాలు, ఆట స్థలాలు, చెరువులు, నాలాలు, రోడ్లు, ఫుట్పాత్ల పరిరక్షణ కూడా హైడ్రా పరిధిలోకే వస్తాయి. ఓఆర్ఆర్ పరిధిలోని జీహెచ్ఎంసీ, అర్బన్, రూరల్, లోకల్ బాడీల సహకారంతో చెరువుల్లో ఆక్రమణలను తొలగించాలి. స్థానిక పోలీసుల సహకారంతో ఆస్తులను పరిరక్షించాలి. విపత్తు నిర్వహణ బాధ్యత కూడా హైడ్రాదే. ఎన్డీఆర్ఎఫ్ లాంటి సంస్థలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో విపత్తులు రాకుండా ముందుగానే పసిగట్టే డేటాను సేకరించడం హైడ్రా పని. ఫైర్ సేఫ్టీ తనిఖీలు నిర్వహించడం, విపత్తు సమయంలో ట్రాఫిక్ నియంత్రణపై అన్ని విభాగాలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నారని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆ ఫామ్ హౌస్ తాను చూసొచ్చానన్నారు. ఆనాడు పీసీసీ అధ్యక్షుడు వెళ్లి డ్రోన్ ఎగరేస్తే కేసు పెట్టారన్నారు కోమటిరెడ్డి. ఇప్పుడు ఫామ్ హౌస్ లేదని ఆయన చెప్తే నమ్మేవాళ్లు ఎవరూ లేరన్నారు. పొంగులేటికి ఎఫ్టీఎల్ పరిధిలో ఫామ్ హౌస్ ఉందన్న ఆరోపణలు నిజం కాదన్నారు కోమటిరెడ్డి. కేటీఆర్ ఫామ్ హౌస్ వచ్చిన అప్పుడు మా పీసీసీ ప్రెసిడెంట్ ఏమో పోయి డ్రోన్తో తీస్తే ఆయన అరెస్ట్ చేసిండు. 3 అంతస్తుల భవనం కట్టుకున్నాడు. నాకు ఫామ్ హౌస్ లేదు. నా ముత్తిడికున్న ఫామ్ హౌస్ లీజుకు తీసుకొని ఉన్నాను. దాన్ని బఫర్ జోన్ ఫామ్ హౌస్లో ఉంటే నేనే దగ్గరుండి కూర్చివేయిస్తా అంటున్నాను. ఆయనకు నాకు లేదు అంటున్నాను. ఆయన చూసి వచ్చినా అప్పుడు నేను పోయినప్పుడు వాళ్ళ వైఫ్ కూడా అక్కడ వర్క్ చేపిస్తున్నది. పొంగులేటి ఫామ్ హౌస్ ఏపీఎల్ పరిధిలో ఉందంట. అదేందో నాకు తెలియదు. మరి ఎవరైనా మినిస్టర్ ఉన్నాయి ఆయన ఉండేదే సిటీలో పొంగులేటి గారు. ఆయన ఏమంటాడు కేటీఆర్, నేను పోయి కేటీఆర్ ఫామ్ హౌస్ వచ్చిన అప్పుడు మా పీసీ. జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు జన్వాడ ఫామ్ హౌస్కు వెళ్తే డ్రోన్లు ఎగరవేశారంటూ కేసులు పెట్టించి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. ఫామ్ హౌస్ను వేరే వారి పేరుపై మార్చి తనది కాదు అంటే ఎలా అని ప్రశ్నించారు రఘునందన్. అయితే హైడ్రా పేరుతో ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేయొద్దని ప్రభుత్వానికి హితవు పలికారు. అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ జొన్వాడ ఫామ్ హౌస్ కోతే డ్రోన్లు ఎగిరేసిరని కేసులు పెట్టి రిమాండ్ చేసిర్రు. ఇవాళ ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతుండు కేటీఆర్? ఆ రోజు ఫామ్ హౌస్ నీది కాదని ఆ రోజే చెప్పనుంటి మంత్రి హోదాలో. ఇప్పుడు దాన్ని వేరేళ్ళ పేరు మీదకి పేరు మార్చి ఫామ్ హౌస్ నాది కాదు అంటే దొంగలు కలిసి ఏదో చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. నేను ప్రభుత్వానికి చేసేటువంటి ఒక విజ్ఞప్తి, హైడ్రా పేరిట ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలను టార్గెట్ చేయకూర్రి. నిజంగా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం చెరువులో, శిఖంలో
బఫర్ జోన్లో రఘునందన్ రావు కట్టిన, దామోదర్ గారు కట్టిన, కేటీఆర్ గారు కట్టిన, కవిత గారు కట్టిన దయా దాక్షిణ్యాలు లేకుండా 24 గంటలలో కూల్చేయాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రాజకీయ కక్షల కోసం హైడ్రాన్ ఏర్పాటు చేస్తే భారతీయ జనతా పార్టీగా దాన్ని తప్పకుండా వ్యతిరేకిస్తాం. ముందు అధికార పార్టీ నుంచే ఆ కూల్చివేతలు మొదలైతే బాగుంటుంది అనేది నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేసేటువంటి సూచన.